కృష్ణులు గారు పార్టీ మారుతా ఉన్నారు. చాలా మంది గతంలో దొంగలు లంగలు అన్నారు, అవినీతి పరులు అన్నారు. సో అటువంటి వాళ్ళనే కాంగ్రెస్ మళ్ళా చేర్చుకుంటున్నది. చేరికల మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ఇప్పుడు చేరే వాళ్ళను దొంగలు లంగలు అన్నోడు ఆయనే. ఏమే గతంలో ఉన్న ఎమ్మెల్యేలంతా దొంగలు లంగలు, వీళ్ళని కట్టేసి కొట్టాలి, చీల్చి చెండాడాలి, వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు కోడిగుడ్లు అమ్ముకుంటున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడినోడు కూడా రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు వాళ్ళందరూ తీసుకుంటున్నది కూడా రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి చరిత్ర ఏందని మనం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఆకోకి చెందినవాడే. రేవంత్ రెడ్డి కూడా బ్లాక్మెయిలరే, రేవంత్ రెడ్డి కూడా భూ కబ్జా కోరుడే, రేవంత్ రెడ్డి కూడా పొద్దున్నేసి డబ్బు కోసం బతికెట్టోడే, ప్రజల కోసం బతికెట్టోడు కాదంటే కాడు. కాబట్టి ఇవాళ ఆ చేర్చుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ చేర్చుకునే వాళ్ళకి ఎవరికి కూడా చిత్తశుద్ధి ఉండి చేర్చుకోవడం లేదు, చిత్తశుద్ధి వాళ్ళు చేరటం లేదు, చిత్తశుద్ధిని చేర్చుకోవటం లేదు. ఇది ఒక డ్రామా. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఎదురు తిరుగుతారో అని వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల ఆయనకి సేఫ్టీ కోసం, ఆయన పదవిని కాపాడుకోవడానికే వాళ్ళందరినీ చేర్చుకుంటున్నాడు. అయినా ప్రజలు ఎంత చీత్కరిస్తారో రాబోయే కాలంలో తెలుస్తుంది. ఏ ఒక్కడు కూడా గెలవడు. దానికి ఉదాహరణ చాలా ఉన్నాయి. నిన్న కేసీఆర్ దగ్గర చేరిరు, గెలిచిరా? గెలిచిర్రా? కేసీఆర్ దగ్గర కూడా చేరిరుగా, గెలిచిరా? వాళ్ళు గెలవకపోగా మొత్తం ఆ పార్టీనే మొత్తం పొందబెట్టిరు. పార్టీనే, టీఆర్ఎస్ పార్టీనే పొందబెట్టిరు. రేపు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా గదే అవుతుంది. ఆయనే కాదు, మొత్తం ఆ పార్టీనే పొందబెడతారు, కాంగ్రెస్ పార్టీనే వాళ్ళు పొందబెడతారు. అంతకంటే వేరే అభిప్రాయం ఉండదు. కాబట్టి వాళ్ళది ఏం పోయింది? అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే అలవాటు పడ్డోళ్ళు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. అధికారం కోసమే బతికేటువంటి వాళ్ళు ఎన్నడైనా సమాజానికి ప్రమాదమే అని కూడా ఈ సందర్భంగా ఆలోచన ఉండదు. డబ్బు కోసం, వ్యవహారం కోసం, బిజినెస్ కోసం మారేటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకు కూడా ఇళ్ళకి వస్తే ఏమొస్తుందో నాకు తెలియదు. అంటే ఏదో తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పులను సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారేమని నేను కూడా అనుకుంటున్నాను. అంతకంటే వేరే ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే ఆయన పదవికి ఏ దోకా లేదండి. వాస్తవం చెప్తున్నాను. నేను ఇంత మాట్లాడుతున్నా కానీ ఆయన పదవి దగ్గరికి ఎవడన్నా వస్తే నేను కొంత అడ్డం వచ్చి మాట్లాడతా. 5 ఏళ్ల కోసం ఉండాలి. కానీ భయపడి ఎప్పటికప్పుడే పీట సర్దుకుంటున్నాడు, కుర్చీ సర్దుకుంటున్నాడు, ఇట్లాంటి తప్పులను చేస్తున్నాడు. కాబట్టి ఏమవుతుందే, ఒకసారి నిజంగా ముఖ్యమంత్రి అయినవు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీవు అనవసరంగా నీ కుర్చీ లాగేస్తే ప్రజలు ఊరుకుంటారా? కానీ ఇవాళ నేను ఈడ్చి బజార్లో తనినా నేను అడిగే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నావు. నిరుద్యోగ యువకులు కానీ ఇలా రైతులు, నీకు కరెంట్ వస్తలేదా తండ్రి? ఇప్పుడు వీళ్ళు గెలుస్తారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కరెంటు గ్రామాల్లో రావటం లేదు. ఈయన కంటే ఆయనే నయం అంటుండ్రు. ఈయన కంటే ఆయన ఏమంటే అర్థమైంది, అప్పుడే స్టార్ట్ అయింది ఇది. ఊళ్ళలో పెన్షన్లు సరైన టైం ఇస్తలేరు, ఈయన కంటే ఆయనే లాభం అంటున్నారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మరి ఇంకంత దూరం పోనీయకుండా ఆలోచన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద. రేపు కేసీఆర్ గారికి మళ్ళీ రాజ్యాధికారం రావద్దంటే నీ పరిపాలన బాగుండాలి కదా. నీ పరిపాలన బాగలేకపోతే జరగబోయేది ఏముంది? గదే ఉంటుంది కదా. కాబట్టి తప్పకుండా మరి నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, నీ సాంప్రదాయాలు మార్చుకోవాలి. ఇవన్నీ ప్రజా వ్యతిరేకమైన సాంప్రదాయాలు నీ దగ్గర. అవన్నీ మార్చుకుంటే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదని సందర్భంగా నేను చెప్తాను. నేను ఏనాడైనా ఏం చెప్పినో అదే జరిగింది. నేను ముఖ్యమంత్రి కేసీఆర్ దింపోతులని చెప్పాను, రేవంత్ రెడ్డి గెలుస్తాడని చెప్పాను, గెలిచాడు. గతంలో కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు పోతాయని చెప్పాను, పోయారు, వస్తారని చెప్పారు, వచ్చాయి. ఎందుకంటే మేము నిస్వార్థపరులం. మేము డబ్బుల కోసం నీ ఇంటి చుట్టూ తిరిగేటోళ్ళం కాదు, రాజకీయాల కోసమే బతికేటోళ్ళం కాదు, ప్రజాసేవ కోసం బతికేటువంటి జీవితం నాది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను శత్రువు నానే,
నన్ను ఒమ్మంటే 5 నిమిషాల్లో పరిష్కారం చేసి వస్తుంటే నేను. కాబట్టి నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈ రకమైన పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తాయి. ఇంత తొందర 6 నెలల్లోనే ముఖ్యమంత్రి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటే రేవంత్ రెడ్డి. నమస్కారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.